సరే ఈ సమాజం గురించి మాట్లాడినాం కాబట్టి, సో ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి, సో ఈ ఆడవాళ్ళ కోసం ఈ సమాజానికి చెప్పాలి ఒక పాట రూపంగా అంటే ఏ పాట పాడతారు? ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిన చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిన చెప్పు బ్రహ్మదేవుడా. అప్పు సప్పు చేసి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే, కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ, కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా. కన్నవారికే కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా, కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా. కన్నవారికే కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా. మీరు పాట పాడుతుంటే మీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకక్క ఆ పాట పాడినప్పుడే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి నీకు? కోటి ఆశలతోటి అత్తగారింట్లో అడుగు పెట్టిన పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కూతురికి కట్టుకున్నోడు కాలేయముడు అయిపోయే, కన్నవారికి కడుపు కోత. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందం. ఇవాళ రేపు ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు ఆడపిల్లల మీద. ఇవన్నీ ఎప్పుడు ఆపుతుందో ఈ సమాజం అంతా. ఆటోమేటిక్ గా ఏడుపు వచ్చేస్తుంది అన్న అసలు. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లనే. సో అంటే చిన్నప్పుడు మన ఇంట్లో ఎంతో సంతోషంగా ఎంతో అల్లారు ముద్దుగా ఉంటాం. మంచి అత్తగారింటికి రాగానే టోటల్ డిఫరెంట్, మొత్తం మారిపోతుంది. ఎంత మారిపోతుంది. ఆడ ఎట్లుంటది అంటే 20 ఏళ్ళు కని పెంచిన బిడ్డని నమ్ముకొని వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళేమో బాధలు పెడతారు, బాగా చిత్రహింసలు పెడతారు కొంతమంది. వాళ్ళందరూ వాళ్ళ గురించి. ఇంకోటి ఫోక్ సాంగ్, తల్లిదండ్రులను వదిలిపెట్టేసి నమ్ముకొని తను నమ్ముకొని వచ్చిన ఆమె పాడుతుంది పాట. అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి హస్బెండ్ కోసం వచ్చింది, ప్రేమించి తల్లిదండ్రులు వదిలిపెట్టేసి వస్తుంది. ఓకే, ప్రేమించి తల్లిదండ్రులు కాదనుకుంటా అతని దగ్గరికి వెళ్తుంది. సో ఆ పాట ఇప్పుడు మీరు తెలియజేస్తున్నారు. ఓకే అక్క. ఉద్యోగం చేస్తానంటివిరో బిచ్చయ్య, ముద్దుగా నన్ను చూస్తానంటివిరో బిచ్చయ్య. ఉద్యోగం చేస్తానంటివిరో బిచ్చయ్య, ముద్దుగా నన్ను చూస్తానంటివిరో బిచ్చయ్య. ఉద్యోగమేమో గాని బిచ్చయ్య, మధ్యలో నాగం చెయ్యకురా. ఉద్యోగమేమో గాని బిచ్చయ్య, మధ్యలో నాగం చెయ్యకురా. మనసున్న మనిషి అనుకున్నా బిచ్చయ్య, మంచిగా నన్ను సాస్తావనుకున్నా బిచ్చయ్య. మనసున్న మనిషి అనుకున్నా బిచ్చయ్య, మంచిగా నన్ను సాస్తావనుకున్నా బిచ్చయ్య. నీ మంచిని మట్టిలో కలిపినవో బిచ్చయ్య, నన్ను ఉంచి కూసున్నావు గదరా. నీ మంచిని మట్టిలో కలిపినవో బిచ్చయ్య, నన్ను ఉంచి కూసున్నావు గదరా. నా తోడ బుట్టి తోళ్ళురా బిచ్చయ్య, అక్క నీ బతికెట్లుందంటే బిచ్చయ్య. నా తోడ బుట్టి నల్లురా బిచ్చయ్య, అక్క నీ బతికెట్లుందంటే బిచ్చయ్య. వాళ్ళీడు మాటలు కావని బిచ్చయ్య, గోడు గోడు నా ఏడ్చినరా. వాళ్ళీడు మాటలు కావని బిచ్చయ్య, గోడు గోడు నా ఏడ్చినరా. సో లాస్ట్ కి ఏమైంది? తన లైఫ్ మంచిగా ఉందా లేకుంటే? ఎదుటి వాళ్ళ బాధలు పోనీకి పిచ్చయ్య, తీయనైన పాటలు పాడుతావో పిచ్చయ్య. ఎదుటి వాళ్ళ బాధలు పోనీకి పిచ్చయ్య, తీయనైన పాటలు పాడుతావో పిచ్చయ్య. నీ కడుపుల పోరెవరికెరుక పిచ్చయ్య, నీ ఆకలి పోరెవరికెరుక. నీ కడుపుల బాధ ఎవరికెరుక పిచ్చయ్య, నీ ఆకలి పోరెవరికెరుక. నిజంగా పాటలు మీరు వాడుతుంటే సో రియల్ గా జరిగింది చూస్తానేమో అన్నట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ఇచ్చే లైన్ కానీ, సో మీరు ఇచ్చే ట్యూన్ కానీ నిజంగా వేరే లెవెల్ ఉందక్క. సో ఇంకోటి గల్ఫ్ సాంగ్ కూడా ఒకటి మీరు చాలా బాగా పాడతారు. సో అది కూడా నేను ఫస్ట్ చూసింది మీ ఇన్స్టాగ్రామ్లో, అదే సాంగ్ నేను చూసినాను అనమాట. సో చాలా వ్యూస్, చాలా లైక్స్ కూడా, కామెంట్స్ కూడా అన్ని పాజిటివ్గానే వచ్చినాయి, చాలా పాజిటివ్ వచ్చినాయి. మేబీ అదే హైయెస్ట్ టైం అనుకుంటా. సో సరే, అంత మంచి సాంగ్ కాబట్టి ఇన్స్టాగ్రామ్లో మీకు అంత హైక్ వచ్చింది కాబట్టి ఒక్కసారి ఆ పాట.
అయ్యో పోయినేడు సిన్నోడు సబ్బుతో ఎడబాసే సిల్లు పడ్డ గుడిసే మామా సిల్లి గర్వలేకపాయే మామా ఏ దేవుని గుల్ల మన్ను పోసి మనము ఎందుకు ఈ శాపమయ్యో మనము ఏమి పాపం చేస్తమయ్యా రాజులేమో రాజులైతుండ్రు పేదోడి గుడిసేరా మామా ఉన్న కమ్మలెగిరి పాయే మామా కుండాల మెతుకుంటే కొట్లాట అవుతుంది పూట పూట పోటీ ఆయే మన బతుకుటి ఆయే మావా ఎట్లున్నావో ఏ తిరుగున్నావో ఎరుకన్న చెయ్యరా మావా నీ ఎదయం గదులుపరా మావా బతుకు పాడుగాను మెతుకోలేదనుకుంటా దుబాయి వలస పోయినావా నాకు దుఃఖాన్ని నింపిపోయినావా. నిజంగా క్రేజీ ఉంది అక్క ఈ సాంగ్ కూడా.